ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఈరోజు వచ్చేసి టైం నైట్ 8:15 అయితే అవుతుంది అనమాట. సో ఇప్పుడు మా ఇంట్లో డిన్నర్ ఏం చేసుకోబోతున్నాం అంటే కనుక ఏంటది ఈరోజు మనం ఇంట్లో డిన్నర్ సో ఫ్రైడ్ రైస్ అయితే చేసుకోబోతున్నాం అనమాట. ఎప్పుడైనా ఇట్లా తినాలనిపిస్తే బయట నుంచి కంటే ఇంట్లోనే చేసుకుంటే చాలా చాలా మంచిగా, అంటే మనకి ఏం కావాలో అది వేసుకోవచ్చు. అండ్ మదర్ అయితే చేయబోతున్నారు అనమాట ఫ్రైడ్ రైస్, జస్ట్ మామూలు వెజ్ ఫ్రైడ్ రైస్ అనమాట. సో అది ఎలా చేస్తారు మా మదరు, దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, దానికి అసలు ఏం కావాలి అని చెప్పి మొత్తం మీ ముందుకు చూపడానికి మేము వచ్చేసామన్నమాట. సో రైస్ అయితే మేము 2 గ్లాసెస్ అయితే నానబెట్టుకున్నాం అనమాట. సో 2 గ్లాసెస్ రైస్ అయితే పెట్టేసుకున్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే అన్నం అయితే అయిపోయిందనమాట. సో ఇప్పుడు ఏంటంటే గాలికి పెట్టాలని చెప్పేసి అది అన్నం చల్లగా అయిపోవాలని చెప్పేసి గాలికి అయితే పెట్టేసాము. ఇవి ఫ్రెండ్స్ మన ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో ఒక్కొక్కటి ఏంటో తెలుసుకుందాం. క్యాబేజ్, క్యారెట్, గ్రీన్ చిల్లీస్, బీన్స్, కొత్తిమీర, లైట్గా పుదీనా. ఓకే, సో స్టవ్ అయితే ఫస్ట్ ఆన్ చేసేసుకుందాం, సిమ్లో పెట్టేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్యాన్ హీట్ అయిపోగానే మనం అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. మనం ఎంత రైస్ వేయాలనుకుంటున్నామో దానికి తగినంత ఆయిల్ అయితే యాడ్ చేయాలి. సో ఇప్పుడైతే మేము మా రైస్కి సరిపడేంత ఆయిల్ వేసుకున్నాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిందో చూసుకుందాం. ఒక క్యారెట్ వేసుకుంటే ఇది మొత్తం ఇలా బబుల్స్ వస్తున్నాయంటే అది ఆయిల్ హీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మేము క్యారెట్ అండ్ ఇంకా మిగతావన్నీ యాడ్ చేసేస్తున్నాం అనమాట. క్యారెట్, చిల్లీస్ అండ్ క్యాబేజ్, బీన్స్ ఇవన్నీ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలన్నమాట మనం నీట్గా. ఎక్సెప్ట్ కొత్తిమీర, పుదీనా, ఇంకా క్యాబేజ్, క్యారెట్ ఇంకా అన్నీ యాడ్ చేసేసుకొని నీట్గా మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట. అవైతే మొత్తం ఫ్రై అయిపోవాలి. సో ఏంటంటే పెద్ద మంటలో పెట్టుకొని చేసుకోవాలన్నమాట ఫ్రైడ్ రైస్ అనేది ఎప్పుడైనా. సో ఇప్పుడైతే అస్సలు అవి ఏమంటారు పైన కవరింగ్కి లిడ్స్ ఏవి వాడకూడదు ఫ్రైడ్ రైస్కి. నీట్గా మిక్స్ చేస్తుంటే అవి ఫ్రై అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పెట్టేసి దాదాపు 5 minutes అవుతుంది అనమాట. అలాగే కలుపుతూ ఉన్నాము. ఇప్పుడైతే మనం సాల్ట్ అయితే వేసుకోబోతాం అనమాట. సో సరిపడినంత సాల్ట్. సో సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే వెజిటేబుల్స్ ఈజీగా బాయిల్ అవుతాయి. ఓకే, ఈజీగా ఫ్రై అవుతాయి అంట, నాకు అంత కరెక్ట్గా తెలియదు. సాల్ట్ వేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అప్పుడైతే మంచిగా ఫ్రై అవుతాయంట. అండ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఏమైనా వేసేటప్పుడు చిన్నగా పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనం ఏమన్నా యాడ్ చేసేటప్పుడు మాత్రమే స్టవ్ సిమ్లో పెట్టాలంట. సో ఇప్పుడు ఏం యాడ్ చేస్తున్నామంటే టేస్టింగ్ సాల్ట్ లైట్గా. సో మరీ బాగా మిక్స్ చేసేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే డార్క్ సోయా సాస్ అయితే యాడ్ చేస్తున్నాం అనమాట. సోయా సాస్ అనేది ఫ్రైడ్ రైస్కి ఒక మంచి ఫ్లేవర్ని అయితే యాడ్ చేస్తుంది. ఇది కూడా మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేసి మిక్స్ చేస్తూ ఉండాలి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈజీగా మొత్తం అదంతా సోయా సాస్ అంతా వెజిటేబుల్స్లోకి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రైస్ అనమాట. రైస్ని మనం అసలు హీట్ అనేది ఉండకూడదు. రైస్ బాగా మొత్తం చల్లగా అయిపోవాలి రైస్ అనేది. ఇప్పుడైతే రైస్ యాడ్ చేద్దాం. ఇది కొంచెం ఇప్పుడే చేసినాం కాబట్టి ఎట్లనే కానీ మెత్తగానే ఉంటుంది. ఓకే, సో కొంచెం చిన్న మంటలో పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే మేము రైస్ మొత్తం యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ స్పైసెస్ కోసం కారం తగినంత అండ్ పసుపు తగినంత అండ్ ధనియాల పొడి అండ్ ఇవన్నీ వేసేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అది మొత్తం నీట్గా మిక్స్ అయిపోవాలి ఆ ఫ్రైడ్ రైస్ అనేది. చూడండి కలుపుతున్నారు మా మదర్. ఇప్పుడైతే హైలో పెట్టేసి మిక్స్ చేస్తున్నారు అనమాట. కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకోండి. సిమ్లో పెట్టింది మరి సిమ్లో పెట్టేస్తారనమాట. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసినాం కాబట్టి అండ్ మరి నీట్గా మిక్స్ చేసేసేయండి. ఇప్పుడైతే హైలో పెట్టాము. మరి మొత్తానికైతే మన ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. సో లిడ్తో నీట్గా కవర్ చేసేసి గ్యాస్ అయితే ఆఫ్ చేసేసేయండి. అండ్ ఒక 2 minutes వరకు అది ఓపెన్ చేయకుండా వదిలేసేయండి. సో ఫ్రైడ్ రైస్లోకి తప్పకుండా పక్కనకి ఆనియన్స్ ఇంకా లెమన్ అయితే ఉండాల్సిందే. మేము 4 కాబట్టి 4 పీసుల ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాం అనమాట. సో మొత్తానికి అయితే రెడీ అయిపోయింది మా ఫ్రైడ్ రైస్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా చెల్లెలు వేసిన పెయింటింగ్ ఎలా ఉందో చూద్దాం. సో చూస్తున్నారు కదా మా చెల్లెలు వేసిన పెయింటింగ్ ఎలా ఉందో. మా సిస్టర్ వేసిన పెయింటింగ్ చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తానికి అయితే ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయింది కదా. టేస్ట్ చేసి దాని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా మదర్ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నారు మాకు. సో మొత్తానికి అయితే రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు. అమ్మ నాన్న ఒకసారి మీరు టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్పండి. టేస్ట్ చేయండి ఇప్పుడే. అమ్మకి ఎట్లా
ఎంత ఉంటారా చెప్పంటే చాలా చాలా బాగుంది అంటే నాకు భార్య చేసినాం కాదు బాగుంటే బాగా చెప్తా చాలా బాగుంది ఓకే సో మా ఫాదర్కి అయితే చాలా బాగా చేసింది సో ఇంకా ఈ రోజుకి ఇదే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వ్లాగ్తో మేము ముందు ఉంటాం అంటే నుంచి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి